మళ్ళీ మళ్ళీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ చెప్పే మాట దుబ్బాకల రఘునందన్ రావు ప్రశ్నించే గొంతు అయితే దుబ్బాకలో మాట్లాడేటువంటి వ్యక్తి అయితే ఎందుకు ఓడగొడతారు ప్రజలు మంచివాడైతే ఎందుకు ఓడగొట్టారు ప్రజలు ఓడగొట్టలేదు. నేను మళ్ళీ చెప్తాను, రాధాకిషన్ రావు డీసీపీ చెప్పిండు, ప్రణీత్ రావు చెప్పిండు, భుజంగరావు చెప్పిండు, ఇంకొకరెవరో డీసీపీ గారు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు వాళ్ళు? మేము డబ్బులు పంచినాం, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని పని చేసినాం, దాంట్లో భాగంగా ఇదే రాజపుష్ప ఇదే వెంకటరామరెడ్డి కంపెనీ నుంచి మేము డబ్బులు తీసుకుపోయి పంచినాం. హరీష్ అనేటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఆయనకు జీవితంలో నా వల్ల అదొక పెద్ద ఓటమి జరిగిందని దాన్ని కక్ష పెట్టుకొని చేసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని పోలీసులను అడ్డం పెట్టి చేసుకున్నాడు. దానికి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్న డబ్బుల్ని వాడుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిచి. అదే సామెత ఉంటుంది, కోర్టులో అయితే గెలిచినోడు ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి ఏడుస్తాడని. ఇప్పుడు అట్లుంది మా దుబ్బాక ఎమ్మెల్యే గారి పరిస్థితి. అధికారం రాక కాంగ్రెస్లోకి ఎప్పుడు పోవాలనేది అర్థం కాక, పోనిస్తారా పోనీయరా అనేది అర్థం కాక ఏడుస్తా ఉన్నాడు. ఇన్ని కోట్లు 70-80 కోట్లు ఖర్చు పెట్టిపించారు నాతోటి, ఎట్లా ఇదని ఏడుస్తున్నాడు. గెలిస్తే రఘునందన్ రావు చేసేది ఉన్నది, టీఆర్ఎస్ గెలిస్తే రేపు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది, మాట్లాడతారు, ప్రశ్నిస్తారు అనేటువంటిది పార్లమెంట్లో ఎక్కువ కొట్లాడేది టీఆర్ఎస్ అనేది. 2014 నుంచి సంకీర్ణ ధర్మానికి భారతదేశ ప్రజలు చరమగీతం పాడింటారు. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కలిగిన నష్టాన్ని ఒక 2 దశాబ్దాలు భరించిన తర్వాత ప్రజలు సంకీర్ణ వద్దనుకునే మోడీ గారికి రెండోసారి రేపు మూడోసారి ఇస్తున్నారు. సో కేసీఆర్ గారి పగటి కళలు సంకీర్ణం అనేది మర్చిపోండి. అసలు బీఆర్ఎస్కి ఒక సీట్ రాదు, మీరు అది మర్చిపోండి. నేను అడుగుతా, మరి కేసీఆర్ గారు అడిగినట్టే నేను అడగమంటే నేను అడుగుతా, మీరు తెలంగాణనే చెల్లని రూపాయి కదా, మీరు దేశంలో ఎట్లా వెళ్తారు? 10 ఏళ్ళ మీ పాలన తర్వాత మీరు వద్దనుకొని ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. అంటే తెలంగాణలో మీరు చెల్లని రూపాయా చెల్లని రూపాయా? చెల్లని రూపాయా కదా. మరి తెలంగాణ చెల్లని రూపాయి కేసీఆర్ దేశంలో ఎట్లా వెళ్తాడు? సంకీర్ణం ఎట్లా వస్తుంది? సంకీర్ణం వచ్చేదంటే ఆయన ఎందుకు పోటీ చేయడు? బిడ్డ ఎందుకు పోటీ చేయదు? కొడుకు ఎందుకు పోటీ చేయడు? వాళ్ళు పార్టీ పెట్టిన నాటి నుంచి ఇయ్యాలడు దాకా అంటే వాళ్ళు త్యాగం చేసినట్లు లెక్క. ఏం త్యాగం చేసారు? బొంద త్యాగం. త్యాగం అంటే ఆ ఎమ్మెల్సీ పదవి, వెంకటరామరెడ్డికి ఇచ్చే ఎమ్మెల్సీ పదవి ఆ శంకరమ్మకి ఇస్తే దాన్ని ఒక త్యాగం అంటారు. ఎంత ఎంత ఇది అంటే వీళ్ళ గురించి మాట్లాడానంటే, ఈ మధ్య రఘునందన్ బూతులు ఎందుకు మాట్లాడుతున్నారని కొంతమంది మిత్రులు అడుగుతారు. వెంకటరామరెడ్డి అనేటువంటి కలెక్టర్ కాళ్ళు మొక్కితే మీరు కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, రిజైన్ చేయించి. శంకరమ్మ ఏమో పాపం చేసుకుందన్న, రంగదాంపల్లి చౌర, అరే ఆత్మాభిమానం అన్న, అందరు కాలు మొక్కరన్న. రంగదాంపల్లి చౌరస్తా కాడ హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోతే ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి అగ్గిపెట్టే తెచ్చుకున్నాడు, పెట్రోల్ తెచ్చుకొని అంటు పెట్టుకున్నాడు. ఆఖరికి 150 కోట్లు 200 కోట్లు పెట్టి అమరవీరుల స్తూపం కట్టినామని ఓపెనింగ్ చేసే కంటే ముందు రోజు మొత్తం సోషల్ మీడియాలో శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని దాన్ని అంతా ప్రకటనలాగా ఇచ్చి ఆమెకి ఇంటి గన్మెన్లు పోయిరని ముచ్చట చెప్పిరని రకరకాల కథలు ప్రచారం చేసుకురు కదన్నా. కొంచెం ఏదైనా బాధ అనిపించదా? సిగ్గానే పదం వాడితే బాగుండేదేమో కానీ కొంచెం ఎంతైనా కూడా బాధ అనిపించదన్న వాళ్ళకి. అసలు ఏం మనుషులు అన్న వీళ్ళు? శంకరమ్మకి ఇస్తే తప్పేందన్నా? వెంకటరామరెడ్డికి ఉన్న అర్హత ఏంది, శంకరమ్మకి లేనిది ఏందన్నా? ఓన్లీ డబ్బులు. ఓడిపోయినాక కూడా డబ్బులే, ఓడిపోయినాక కూడా సీట్లు అమ్ముకోవడమే. ఈ పద్ధతి మారినంతసేపు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకి దూరం అయిపోయిందని.